ఇంకో కారణం రష్యాలో ఆయిల్ ట్యాంకర్స్ని యుఎస్ నేవీ మరియు మిలిటరీ బేసెస్ సినిమాటిక్ వేలో అరెస్ట్ చేయడం అనేది ఇంకో పెద్ద రీజన్. ఇవన్నీ చూసిన రష్యా అధ్యక్షుడు పుతిన్కి తాను అన్నిటికీ సిద్ధంగా ఉన్నానని నాటోకి, ముఖ్యంగా యుఎస్కి చెప్పడానికి తన అమ్ముడు పొదిలో అతి శక్తివంతమైన ఓషనిక్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. దీని శక్తి ఎలాంటిదంటే ఇది ఒకటేసారి వేర్వేరు ప్రదేశాలని ధ్వంసం చేయగలిగే, అలాగే వాటిని మోస్తూ తీసుకెళ్ళగలిగే క్షిపణుల్ని మోయగలదు. అలాగే ఇది న్యూక్లియర్ వాల్ హెడ్స్ని కూడా మోయగలదు. దీన్ని ఇంటర్సెప్ట్ చేసి ధ్వంసం చేయడం అసాధ్యం. ఇది సౌండ్ స్పీడ్ కన్నా 10 times ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది. దీంతో ఒక్కసారి మళ్ళీ ప్రపంచ దేశాల్లో ఆందోళన మొదలైంది. చూసారుగా, అది ఫ్రెండ్స్, ముగుస్తుంది అనుకునే యుద్ధం మళ్ళీ ఇంకో మలుపు తీసుకుంది. ఇది త్వరగా ముగిసిపోవాలని అందరం ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.